అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఈ బూర చారు ఈ ఆవిడనే తల్లి నువ్వు నాకు బాగా కూర్చున్నావే ఎప్పుడన్నా ఉదయవా పోలీసుల కాడ? పొయ్యంగానే కోడి కూతమా అనేసి కైలాసం నేను పోయినానంటదే, ఆ మాటలు అంటదే, అలయ్య పడుతుంది కోడి పిల్ల. రాసుకోవచ్చు, రాసుకొని అమ్ముకుందాం ఫిల్మ్ నగర్ పోయి. మాటలు రాస్తాం, పాటలు రాస్తాం. ఇది ఎంత వెళ్ళని తెచ్చుకోవాలి. అమ్మా మామ మమ్మీ ఉంది మామ. బాగుందా? బ్రహ్మాండంగా ఉంది. అసలు మంచి నాటుకోడిని తెచ్చినవే, షాపులో దొరికే కోడి కాదే ఇది. అసలు కోళ్ళ గురించి నీకు తెలుసా? తెలుసు మామ, ముక్కలేంది మనకు ముద్ద దిగదు. ఓయమ్మ సరే కానీ ఈ కోళ్ళ గురించి నీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తా. మామూలుగా మన దేశంలో అయితే నాటుకోళ్ళు ఉంటాయి. ఇది నాటుకోడి కాదు, నాటుకోడి వేషంలో ఉండే ఏమంటారు సంకర జాతి కోడి. ఇది సంకర జాతి అంటే అప్పుడు మన దేశాన్ని బ్రిటిషర్స్ పాలించే టైంలో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు అక్కడి నుంచి స్టీమర్లలో రావాలి. అప్పుడు విమానాలు అవన్నీ తక్కువ అనమాట. స్టీమర్లలో వచ్చేటప్పుడు ఏం చేశారంటే, వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ అంటే పొద్దున్నే మన మాదిరి సరిపోదిన వాళ్ళు గుడ్డు బ్రెడ్. కాబట్టి వాళ్ళ గుడ్డు పెట్టేదానికి కోళ్ళు కావాలి కదా, స్టీమర్లలో వస్తుంటే నీళ్ళల్లో కోళ్ళు దొరకవు కదా. వీళ్ళతో పాటు కొన్ని కోళ్ళని తెచ్చుకున్నారు వాళ్ళు. నాలుగు రకాల జాతి కోళ్ళని తెచ్చుకున్నారు. అది ఒక్కొక్కటి 180 నుంచి 200 గుడ్లు వరకు పెడుతుంది. ఆ కోళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తే అవి మన నాటు పుంజులతో జతగట్టి ఇట్లా సంకర జాతి కోళ్ళు పుట్టినాయి అన్నమాట. వీటికే మనం ఏం పేరు పెట్టుకుంటాము? వనరాజ, గిరిరాజ, మద్రాసు కోళ్ళు, తమిళనాడు కోళ్ళు, అక్కడ కోళ్ళు, ఇక్కడ కోళ్ళు అని ఏమో రకరకాల పేర్లు పెట్టుకున్నారు. కాబట్టి ఈ కోళ్ళ గురించి ఇంత చరిత్ర ఉంది. కోడి కాదు, నాటుకోడి. నాటుకోడి అంటే అవుతుంది నాటుకోడి. సరే కానీ సరే, ఈ కోడిని ఈరోజు నాకు నీకు కూర చేసి నేను నీకు అప్పగిస్తా, నువ్వు తినిపెట్టు అంతే. సరే మరి స్టార్ట్ చేద్దాం. నీకు ఎప్పుడు ఆకలి అవుతుంది? ఆకలి కాదు ఎప్పుడు చూస్తే ఆకలిస్తుంది మామ, లేకపోతే ఆకలితో ఉన్నప్పుడు నీ దగ్గరకు వస్తాను. ఓకే పోదామైతే పద. మొత్తం మీద నాతో ఒక హత్య చేయించావు ఈరోజు. కోడి మామ, అది ఏం చేస్తావు? కోడినా అంటే ఈ బూర చారు ఈ ఆడనే తల్లి నువ్వు నాకు మాట్లాడుతున్నావు. బూరు అది కాదు, ఆ సామెతకు వేరే ఉంది అర్థం. అంటే కోడిని బూర బీకిన తర్వాత ఆ కూరను చారు చేసుకుంటారు. నువ్వు ఏమిటో చెప్తున్నావు తెలుసా? ఆ బూరతోనే చారు చేసి పెట్టు అన్నట్టు. ఇంత ఆత్రం అయితే ఆత్రం ఎక్కువైంది నీకు. అలా అనుకున్నా. బూరు బీకి చారు కాస్తారంటే వేరే మరి సామెతకి అర్థం లేకుండా చేసినావు నువ్వు. ఇట్లా కోడిని చిదుగు మీద కాల్చుకోవాలి. దీన్ని చిదుగు అంటారు. దీన్ని చిదుగు. డైరెక్ట్ మంటల మీద కాకుండా చిదుగు మీద. ఇప్పుడు అక్కడక్కడ ఉన్నవి కూడా పోతాయి అన్నమాట చిదుగు మీద కాల్చుకుంటే కోడిని. మనం పీకితే రాకుండా ఉంటుంది కదా బూర. ఏమన్నావు? బూర బీకి చారుగా అది ఆ బూర బొగపడానికని ఇట్లా కాల్చుకోవాలన్నమాట. బాగా కూర్చున్నావే ఎప్పుడన్నా ఉదయవా పోలీసుల కాడ? ఇలా కాల్చుకోవాలన్నమాట. చిన్న బూర ఉన్నా కూడా అన్నీ పోతాయి తినేసుకొని. ఇప్పుడు దీనికి మనం పసుపు రాసి దీన్ని స్నానం చేయించి జాగ్రత్తగా ముద్దు మీద తీసుకొచ్చి కొట్టి ముక్కలు కొట్టి వండి నీ నోట్లో పెట్టాలి.
మామ ఇది చూడు ఆల్రెడీ సగం రోస్ట్ అయిపోయినట్టుంది. అంటే బాగా కాలాలి స్కిన్ కాస్తే స్కిన్లో ఉండేటి ఏమన్నా పురుగులు గుట్రా ఉంటాయి కదా, కోడికి ఏముంటుంది గోమారి ఉంటుంది. గోమారి ఉంటుంది. కోడిలో మన తలలో ఉండే వాటిని ఏమంటాం పేలు ఉంటాం. దీని తలలో ఉండేటి గోమారి అంటాం. జంతువులు బట్టి ప్రాణిని బట్టి మారుతుంటారు భాష అది. సరే ఇప్పుడు పోయి మనం టబ్బు దగ్గర పోయి పసుపు పూసి ఇది డెకరేషన్ చేసి, నువ్వైతే మేకప్ అంటావు కదా, మేకప్ నెయిల్ పాలిష్ చేసిన తర్వాత ప్యాకప్ అంతే కదా. ఫస్ట్ దాన్ని మంచిగా మేకప్ చేసి మేకప్ అయిన తర్వాత దాన్ని ప్యాకప్ చేసాం. కానీ నెయిల్ పాలిష్ ఏంటి మామ, దానికి గోల పెడతావు ఏంటి నువ్వే అంటావు కదా నెయిల్ పాలిష్ నువ్వు పెట్టుకొని వచ్చావు కదా, దాన్ని కూడా పెడతావు ముఖం తీసి అదే మూడ్లో ఉండి. సరే పదే వస్తాయి. మనం ఇప్పుడు బాగా కాల్చుకున్నాం కదా, పసుపు వేసి దుడుచుకున్నాం, అన్నీ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ముక్కలు కొట్టుకోవాలి. కొట్టుకోవాలంటే ఇట్లా శాస్త్రోక్తంగా పోయాలి. ఇది కూడా శాస్త్రోక్తంగా. కోడి పిల్లో అబ్బో కోడి పిల్ల ఆ మాటలంటదే కోడి పిల్ల. అంటే అది కోసిన తర్వాత కోడి మనసును తెలుపుతూ పాడాలి. కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినానంటదే ఆ మాటలంటదే అలయ్య పడుతుంది కోడి పిల్ల అని ఒక్కొక్క బాబాడినా అసలు మనకు గడుదు గిరిదలేం రావు కదా. ఎంత పెద్ద మాట అన్నావు మామ. అంటే నాకు భయం, నా పాట రాదు. ముద్దుల కోడలు ముద్దు మీద చికెన్ బాగుంది కదా. ఇట్లా వస్తాయి చేసుకోవచ్చు సైడ్ లా ఏంటి రాసుకోవచ్చు. రాసుకోవచ్చు మనం మాటలన్నీ రాసుకొని అమ్ముకుందాం. ఫిల్మ్ నగర్ పోయి మేము సినిమాలకు మాటలు రాస్తామని. మాటలు రాస్తాం, పాటలు రాస్తాం. సో అల్లం వెల్లుల్లి పచ్చగా లేదు, కొంచెం మెత్తగానే ఉంచుతాం. ముద్ద మసాలా అవసరం లేదు. చూడు నువ్వు వాసన చూడు. నేను అక్కడ దాకా వచ్చే అవసరం లేదు. అదే ఉండ వేడి దాంట్లో నూనె వస్తుంది. ఒకటే ప్యాటర్న్ అనుకుంటావు కానీ అలా కాదు, అప్పుడప్పుడు మారుస్తున్నది. ఇది నూనె కూడా ఎంత వేసుకోవాలంటే, ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాం కదా, ఈ ఉల్లిపాయ, ఈ పచ్చిమిరపకాయలు, ఇవి ఉడికేంత మాత్రమే వేసుకోవాలి. అది మళ్ళీ కూరలో ఎలా ఉడుతుంది. ఈ మసాలా, ఆ ముక్కలు, ఆ నీళ్లు దాంతో ఉడికితే అప్పుడు పడతారు అన్నమాట. ఇప్పుడు నేను చూడు వేరే వేరే పిచ్చి మాటలని మాట్లాడుతూ అప్పుడప్పుడు కూర గురించి కూడా చెప్తుంటాను. మన మాటలు పిచ్చి మాటలు అంటారు మామ. పిచ్చోళ్ళు చెట్టు కింద కూర్చొని పిచ్చోళ్ళే కదా మాట్లాడుకుంటారు, మధ్యలో ఎవరు మాట్లాడుకుంటారు. అదే మనం మెయిన్ పిచ్చోళ్ళం, ప్రొఫెషనల్ పిచ్చోళ్ళం. మనం పిచ్చి గురించి మనమే మాట్లాడుకోవాలి అంటావా? అంటే ఎవరికి సంబంధించిన టాపిక్ వాళ్ళే మాట్లాడుకుంటారు అది కాబట్టి మనకు నీకు వండే పిచ్చి, నాకు తినే పిచ్చి. పిచ్చిలో అదొక రకం, ఏమంటా రకరకాల పిచ్చి. అది కూడలా నూనె కాగింది. ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఇప్పుడు తెలుస్తుంది కథ. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. మామ ఏదో మర్చిపోతున్నట్టున్నావే. అబ్బా నీకు వచ్చేసింది, వంట వచ్చేసింది అనమాట. నీకు అంతేనా? గుర్తించావు, ఏం మర్చిపోలేదు. అది కొంచెం ఏగా నేను పక్కన పెట్టుకున్నా. నేను బాగా మంచి ఇంటెలిజెంట్ చిన్నప్పటి నుంచి నీలాగానే.
మామ నీకు సీక్రెట్ చెప్పాలా? చెప్పు. నువ్వు పక్కన పెట్టుకునేది చూసి నేను అడిగిన. అవునా? అమ్మ దొంగ. ఇప్పుడు మసాలా, ముద్ద మసాలా కదా మామ. ముద్ద అంటే అంటే ముద్దగా చేసుకునే మసాలా. ముద్ద చేసుకుని అట్నే వేస్తే సరిపోదు. దీన్ని కూడా మళ్ళీ పొడి చేసుకోవాలి. ఇట్లా అలా 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 చేసుకోవాలి. అంటే ముద్ద అంటే అన్నీ ఒకటేసారి. ఇప్పుడు పసుపు తప్ప అన్నీ వేసి దంచినాం కాబట్టి ముద్ద వేసుకున్నాము, మంచిగా కలుపుకున్నాము. దీంట్లో ఒకటి వేయలేదు మనం. ఉప్పు వేయలేదు, పసుపు కూడా వేయలేదు. ఉప్పు అండ్ పసుపు టొమాటో చాలు. ఎంత వేయాలో ఎంత వేయాలో అని తెలుసుకోవాలి. ఇప్పుడు వంటలు మారినాయి కదా, అది దాంట్లో టమాటా వేస్తారు. టమాటా వేసుకోవాల్సిన అవసరం లేదు. టమాటా వేసుకుంటే ఆ ఫ్లేవర్ మొత్తం టమాటా ఫ్లేవర్ వెళ్ళిపోతుంది. నువ్వు పని చేయి, ఆ చికెన్ లైవ్ వేసేసుకుందాం మనం. చక్కగా మసాలాలన్నీ కలిపేటట్టు కలవాలి. ఇట్లా వాటర్ వేసుకొని తగినన్ని వాటర్. ఇది నాటుకోడి కదా, తప్పున ఉడకదు కానీ కొంచెం వాటర్ ఎక్కువే పోసుకోవాలి. వాటర్ ఎక్కువ అంటే ఉడకాలి కదా, టైం పడుతుంది ఉడకడానికి. ఇప్పుడు ఉప్పు మెయిన్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు ఉప్పు ఇలా వేసుకో. పొడల మంట బాగా గట్టిగా తగిలింది. నువ్వేదో అంటావు కదా రోమా, ఇటలీ. ఇంకెప్పుడు నేర్చుకునేది అంతే అంటావా? బ్రహ్మాండంగా వచ్చింది. చూద్దాం, వస్తా ఉంది, చూద్దాం. కరెక్ట్ టైమింగ్. దీన్ని కూడా ఎన్ని కట్టెలు అయితే వంట అవుతుంది, నాటుకోడి ఉడుకుతుంది అనే కొన్ని లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం మనం చేసాము. మనం ఖుష్బునో ఎవరో ఇద్దరు వస్తున్నారు, కొంచెం తీసి దానికి ఒక లెక్క ఉంది. అంతే అంటవా? అది తిండి విషయం. ఉండాలి, తిక్క ఉండాలి, లెక్క ఉండాలి, తగినట్టు లెక్క ఉండాలి. ఎక్కువ అయితే కుక్క కూడా ఉండాలి దానికి. ఏరని తీస్తున్నా మూత. ముద్ద చికెన్ అని చెప్పొచ్చా? ముద్ద మసాలా చికెన్. ముద్ద మసాలా చికెన్ చూస్తేనే నోరు ఊరిస్తుంది. అమ్మా మామ ఆగు ఆగు, ఇంకా అనలేదా? కాసేపు ఆగాలి పిల్ల, కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు కూర చేసింది నువ్వే కదా, ఫైనల్ టచ్ కూడా నువ్వే వేయాలి. కొత్తిమీర తీసి అలా చల్లేసి అందమైన చేతులతో. మామ ఏ మాట కామాట లాస్ట్ లో నా చేయబడితే అసలు ఎందుకు నీ చేయబడాలని తెలుసా? ఈ చేతి నిండా ఉంగరాలు ఉంటాయి కాబట్టి. ఓ అలా అంటావా? మరి దానికి లెక్క ఉంటుంది. కొత్తిమీర చికెన్ అవుతుంది ఇది, నాటుకోడి చికెన్ చాలు. కానీ ఇప్పుడు మనం నీకు ఒక చిన్న ముక్క ఇస్తాను, తిని ఎలా ఉందో చెప్పు. మరి ఎక్కువ వద్దులే, ఇదో నీ చేతికి ఇస్తాను. ఇవే పట్టుకొని, ఈ చేత పట్టుకొని ఆ చేత తిని ఎలా ఉందో చెప్పు. ఇంకొక గంట తీసుకొని ఇది కలుపుకుంటా ఉండాలి. ముద్ద మసాలా చికెన్. ముద్ద మసాలా కాదు, నాటుకోడి చికెన్. నాటుకోడి కుండలో వండిన నాటుకోడి చికెన్. కుండలో వండిన నాటుకోడి చికెన్ నేను టేస్ట్ చేయబోతున్నా. బేసిక్ గా నేనే చికెన్ తీసుకొచ్చిన. అవును, నేనే గార్నిష్ కోడిని ఇచ్చినావు, దాన్ని నేను కోసిన. నేనే నాటుకోడి తీసుకొచ్చిన, నేనే దాన్ని గార్నిష్ చేసిన. నువ్వు ఫైనల్ టచ్ నీదే కదా. సో స్టార్ట్ చేసింది నేనే, ఎండ్ చేసింది నేనే. ఇప్పుడు టేస్ట్ చేసి మళ్ళీ తిని స్టార్ట్ చేసేది నువ్వే. అన్నిట్లో నేనే ఉన్నా. సో టేస్ట్ చేద్దాం. చికెన్ నా ఫేవరెట్, అందులో మా మామ చేసేది. ఓకే, ఎక్కడో కొట్టే పో. ముక్క తిన్నాక కర్రీ వద్దంటా చెప్పు.
నువ్వు తెచ్చిన అద్భుతం. కోడి నువ్వు తెచ్చిన కోడి నీకే వండి పెట్టి నీకే తినిపించాను. అద్భుతం అద్భుతమా? అసలు వేరే లెవెల్. అబ్బా మీకు చికెన్ నాటుకోడి చికెన్ కావాలంటే ఇలాగే వండుకోండి. సూపర్ ఉంది అసలు. చూశారు కదా నాటుకోడి ఎలా వండుకోవాలో, ఇలా వండుకుంటేనే అంత టేస్ట్ వస్తుంది. దాంట్లో ఏది కట్టెల పొయ్యి, కుండ, మనం మసాలా వేసిన మసాలా, దీంట్లో టమోటా ఇమోటా వేస్తే అదంతా ఖరాబ్ అవుతుంది. చికెన్ ఇదే పద్ధతిలో వండుకోవాలని నాకు తెలుస్తుంది, మీకు చెప్పిన. మీరు కూడా కావాలి ఇంత టేస్టీ రెసిపీ కావాలంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఓకే.